హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం లాస్ట్ వీడియోలో అయితే బీ3 ఇన్సర్షన్ మీద 2 ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా. ఈరోజు బీ3 డెలీషన్ మీద మీకు అన్ని కేసెస్ అంటే డిలీటింగ్ లీఫ్ నోడ్, డిలీటింగ్ పేరెంట్ నోడ్ అండ్ డిలీటింగ్ రూట్ నోడ్, వీటిలో కూడా సబ్ కేసెస్ చాలా ఉంటాయి. సో బీ3 డెలీషన్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్, లైక్ చాలా సబ్ కేసెస్ చాలా ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడన్నా స్కిప్ చేస్తే మటుకు మీకు అర్థం కాదనమాట. సో నేను ప్రతి ఒక్క కేస్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే మటుకే. డెలీషన్ ఆఫ్ బీ3. ఓకే, బీ3 డెలీషన్. ఓకేనా? ఇందులో 3 కేసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీ3 డెలీషన్లో ఈ 3 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డెలీట్ 62, 21, 70, 63, 18. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లీఫ్ నోట్స్. ఓకేనా? లీఫ్ నోట్స్లోనే డిఫరెంట్ సబ్ కేసెస్ ఉన్నాయని చెప్పాను కదా. అవన్నీ ఈ లీఫ్ నోట్స్లో మీకు ఈ కీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ కేస్, ఇది ఫస్ట్ కేస్ అండ్ ఇది సెకండ్ కేస్. ఏంటి? డిలీటింగ్ ఆఫ్ పేరెంట్ నోడ్, ఆల్సో కాల్డ్ as ఇంటర్నల్ నోడ్స్. ఓకేనా? అండ్ థర్డ్ కేస్, డెలీషన్ ఆఫ్ రూట్ నోడ్. ఓకేనా? సో ఈ 3 కేసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 100 అనమాట. ఇది ఒక స్పెషల్ కేస్ లా చెప్పుకోవచ్చు. సో మీరు ఒకసారి నోట్ చేసుకోండి సమ్ అనేది. నేను ఇందులో చిన్నగా రాశాను, ఎందుకంటే నాకు బోర్డు స్పేస్ సరిపోక. మీరు జూమ్ చేసి నోట్స్ అయితే తీసుకోండి. ఇదంతా ఒక నోడ్ అంటాం. ఇదనే కాదు, ఈ పేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నోట్స్. ఓకేనా? సో ఇందులో ఈ ఇండివిజువల్ ఈ మొత్తం కలిపి నోడ్ అంటాం. ఇందులో ఈ బాక్సెస్ ఇండివిజువల్గా ఏవైతే ఉన్నాయో వీటిని కీస్ అంటాం. ఇది నేను మీకు బేసిక్స్ ఆఫ్ బీ3లో ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ రూల్ ఏంటంటే ఎవ్రీ నోడ్ మస్ట్ హ్యావ్ 2 మినిమం నెంబర్ ఆఫ్ కీస్. అంటే ప్రతి నోడ్లో మినిమం 2 నెంబర్ ఆఫ్ కీస్ ఉండాలి. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ అంతకుమించి తక్కువ ఉండకూడదు, అంటే 2 కన్నా తక్కువ ఉండకూడదు. అండ్ దిస్ ఈస్ ద బీ3 ఆఫ్ ఆర్డర్ 5. అంటే కీస్ అని ఏంటని చెప్పాను, ఆర్డర్ -5 అంటే 5 - 1 = 4. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ 4 ఉండాలి అండ్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2. సో ఈ బీ3లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ 4 ఉండాలి, మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2 ఉండాలి. ఇది రూల్ అనమాట. 4 కన్నా ఎక్కువ కీస్ ఉండకూడదు, 2 కన్నా తక్కువ కీస్ ఉండకూడదు. ఓకేనా? సో ఇంక మనం మెయిన్ డెలీషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, డిలీట్ 62. ఓకేనా? 62 బీ3లో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 62 అంటే 48 కన్నా గ్రేటర్, 68 కన్నా లెస్సర్, అంటే ఇక్కడ ఉంది. 62 అనేది ఇక్కడ ఉంది. సో మనం దీన్ని డిలీట్ చేయాలి. ఓకేనా? ఇది లీఫ్ నోడ్. ఓకేనా? నేనేం చెప్పాను, మనకి ఏ నోడ్లో అయినా సరే మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2 ఉండాలని చెప్పాను. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. సో మనం 62ని డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఎలా చేస్తాం? ఇది జస్ట్ ఇలా తీసేస్తే చాలు. ఓకేనా? జస్ట్ 62ని తీసేస్తే చాలు. ఓకేనా? సో డెలీషన్ ఆఫ్ 62 అయిపోయింది. ఇప్పుడు ఏంటి? 21. డిలీట్ 21 ఎక్కడ ఉందో చూడండి. 21 48 కన్నా లెస్సర్ అండ్ 18 కన్నా గ్రేటర్. సో 21 అనేది ఇక్కడ ఉంది. మనకి మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 21 డిలీట్ చేస్తే 1 అయిపోద్ది. సో దీని లెఫ్ట్లో ఏదైతే సిబ్లింగ్ ఉందో, లెఫ్ట్ సిబ్లింగ్. ఓకేనా? ఇందులో మనకి మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో మనం ఇందులో నుంచి ఒక కీని బారో చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటామంటే,
ఇప్పుడు నేను 21ని డిలీట్ చేసేస్తున్నా. సో డిలీట్ చేసేసారు. ఓకేనా? సో నాకు సింగిల్కే అయిపోయింది, సింగిల్కే ఉండకూడదు. సో నేను ఏం చేస్తానంటే ఈ నోడ్లో హైయెస్ట్ అంటే ఇదేంటి సక్సెసరేగా, ఇట్ ఈస్ సక్సెసర్ ఆఫ్ 18. ఈ 14 అనేది పైకి వెళ్తుంది. ఓకేనా? ఈ 18 అనేది కిందకు వస్తుంది. ఓకేనా? ఈ 14 అనేది పైకి వెళ్తుంది, ఈ 18 అనేది కిందకు వస్తుంది. అంటే 18 ఇక్కడికి వస్తుంది. ఓకేనా? 14 ఇక్కడికి వెళ్తుంది. సో అప్పుడు ఇక్కడ 14 ఉండదు. ఓకేనా? ఈ 14 ఇక్కడికి వెళ్ళి ఈ 18 ఇక్కడికి వస్తుంది. సో 21 అనేది డిలీట్ అయిపోద్ది. ఓకేనా? సో 14 డిలీట్ చేసేస్తున్నా. సో చూసారు కదా, ఇప్పుడు మనకి 21 డిలీట్ చేసినా కూడా మినిమం నెంబర్ ఆఫ్ కీస్ అనేవి 2 ఉన్నాయి. ఓకేనా? సో ఏదైనా నోడ్లో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ అనేవి 2 ఉంటే మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్ లెఫ్ట్ సిబ్లింగ్ నుంచైనా ఇమ్మీడియట్ రైట్ సిబ్లింగ్ నుంచైనా బారో చేసుకుంటాం ఒక కీని. దేని హెల్ప్తో? పేరెంట్ నోడ్ హెల్ప్తో. ఓకేనా? సో నెక్స్ట్ డిలీట్ 70 ఎక్కడుంది? 48 కన్నా గ్రేటర్, 70 కన్నా లెస్సర్. సో 70 అంటే 58 కన్నా గ్రేటర్, 60 కన్నా గ్రేటర్. సో 70 అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఈ 70ని డిలీట్ చేయాలి. ఓకేనా? 70ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేస్తే నాకు మినిమం నెంబర్ ఆఫ్ కీస్ అనేవి 2 ఉండాలి, కానీ ఇక్కడ 1 ఉంటుంది. నేనేం చెప్పాను, మినిమం నెంబర్ ఆఫ్ కీస్ అనేవి 2 ఉంటే లెఫ్ట్ సిబ్లింగ్ నుంచన్నా రైట్ సిబ్లింగ్ నుంచన్నా రైట్ సిబ్లింగ్ నుంచన్నా మనం బారో చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్ నోడ్. సో ఇక్కడ లెఫ్ట్ సిబ్లింగ్ కి కూడా 2 కీసే ఉన్నాయి. ఓకేనా? బట్ రైట్ సిబ్లింగ్ ఏదైతే ఉందో ఇక్కడ 3 కీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి ఒక కీని బారో చేసుకోవచ్చు. ఓకేనా? సో 70ని డిలీట్ చేసేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మినిమం నెంబర్ ఆఫ్ కీ ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది. సో ఈ 75 అనేది పైకి వెళ్తుంది అనమాట. 75 పైకి వెళ్తుంది. ఇక్కడ ఏదైతే 73 ఉందో అది కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఏమవుద్ది, ఇక్కడ ఇలా ఉంటుంది. కానీ నేను మీకు B-ట్రీ స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఈ నోడ్లో కీస్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో 71 ఇటు వస్తుంది, 73 అటు వెళ్తుంది. ఓకేనా? సో ఇలా అవుతుంది. అండ్ ఇక్కడ 75 తీసేస్తాం. ఓకేనా? సో 17 కూడా డిలీట్ చేస్తాం. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడేమో మనం హైయెస్ట్ వాల్యూని తీసుకున్నాం, ఇక్కడేమో లోయెస్ట్ వాల్యూని తీసుకున్నాం. ఎందుకని అలాగని? ఎందుకంటే మనం ఎప్పుడైతే బారో చేసుకుంటామో లెఫ్ట్ సిబ్లింగ్ నుంచన్నా రైట్ సిబ్లింగ్ నుంచన్నా, లెఫ్ట్ సిబ్లింగ్ నుంచి కానీ బారో చేసుకుంటే ఇక్కడ ప్రెడిసిసర్ తీసుకోవాలి. ఓకేనా? ఈ నెంబర్కి ప్రెడిసిసర్ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి అయితే. అదే రైట్ నుంచి బారో చేసుకుంటే సక్సెసర్ తీసుకోవాలి. ఓకేనా? మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఉంది. ఓకేనా? 10 ఉంది. ఓకేనా? ఇక్కడ నాకు 8, 9 అండ్ ఇక్కడ నాకు 11, 12. ఓకేనా? సో ఇక్కడ దీనికి మనకి అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఎలా రాస్తాం? 8, 9, 10, 11, 12 ఇలా రాస్తాం. ఈ కేసులో ఈ 10ని రీప్లేస్ చేయాలంటే ఐదర్ 9 అంటే ప్రెడిసిసర్, 11 అంటే సక్సెసర్. ఓకేనా?
అసెండింగ్ ఆర్డర్లో ఉండేవి తీసుకోవాలి. ఓకేనా? 9 అంటే ప్రెడిసిసర్, 11 అంటే సక్సెసర్. సో ఇలానే తీసుకోవాలి. సో ఈ కేసులో ఇక్కడ మనం ఇందాక రీప్లేస్ చేసిన నెంబర్ అనేది ప్రెడిసిసర్ అంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు గ్రేటర్ వాల్యూతో రీప్లేస్ చేయాలి. ఓకేనా? అండ్ రైట్ సైడ్ ఎప్పుడు లెస్సర్ వాల్యూతో రీప్లేస్ చేయాలి. అర్థమైంది కదా? అండ్ నెక్స్ట్ డెలీషన్ ఆఫ్ 63 ఎక్కడ ఉంది? 63 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? 48 కన్నా గ్రేటర్, 63 కన్నా లెస్సర్. సో 63 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను 63ని డిలీట్ చేయాలంటే లెఫ్ట్ సిబ్లింగ్ లో 2 కీసే ఉన్నాయి, రైట్ సిబ్లింగ్ లో 2 కీసే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇటు నుంచి బారో చేయలేను, ఇటు నుంచి బారో చేయలేను, కానీ నేను ఇది డిలీట్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మెర్జ్ చేయాలి. ఓకేనా? అంటే ఇక్కడ అంటే మెర్జింగ్ ఎలా చేస్తామంటే ఐదర్ ఈ నోడ్ ఏదైతే ఉందో మనం డిలీట్ చేయాల్సిన కీ ఏ నోడ్లో అయితే ఉందో ఆ నోడ్ని లెఫ్ట్ సిబ్లింగ్తో కానీ రైట్ సిబ్లింగ్తో కానీ మెర్జ్ చేస్తాం. ఓకేనా? రెండిటితో దేనితో మెర్జ్ చేయొచ్చు. సో ఎలా చేస్తామంటే మెర్జింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ సిబ్లింగ్ ఏదైతే ఉందో దీంతో మెర్జ్ చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తానంటే నేను ఈ కేసు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 49, 50, 58, 63, 66. సో ఈ 2 నోట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఈ రెండింటిని మెర్జ్ చేశా. మీరు ఈ రైట్ని కూడా మెర్జ్ చేయొచ్చు, కానీ నేను ఈ రెండింటిని చేశా. ఈ రెండు దేనికి కనెక్ట్ అయ్యి 58కి కనెక్ట్ అయ్యి, సో 58 కూడా రాసుకున్నా. ఇప్పుడు ఇది నాకు అసెండింగ్ ఆర్డర్లో ఉంది. నేను దేన్ని డిలీట్ చేయాలి? 63ని డిలీట్ చేయాలి. సో 63ని డిలీట్ చేస్తే నాకు ఎన్ని కీస్ ఉన్నాయి? 1, 2, 3, 4. స్టార్టింగ్ ఏం చెప్పాను? మినిమం మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం 4. ఆర్డర్ 5 కాబట్టి మ్యాక్సిమం 4 ఉండొచ్చు. సో ఈ 4 కలిపి ఒక నోడ్ కింద అయిపోద్ది. ఓకేనా? సో నేను ఇక్కడ ఇది అప్డేట్ చేస్తాను. ఇది ఎలా అప్డేట్ చేస్తామంటే, సో చూసారు కదా, ఇక్కడ 2 నోట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఈ మిడిల్ నోడ్ని లెఫ్ట్ సిబ్లింగ్తో మెర్జ్ చేసి ఇక్కడ ఏదైతే మనకి పేరెంట్ నోడ్ ఉందో దాన్ని కూడా వేసి 63ని డిలీట్ చేసి టోటల్ ఇక్కడ మనకి మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 4 కాబట్టి టోటల్ ఇక్కడ అప్డేట్ చేశారు. ఓకేనా? సో మనకి లీఫ్ నోడ్లో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నప్పుడు లెఫ్ట్ సిబ్లింగ్ కానీ రైట్ సిబ్లింగ్తో కానీ మనం బారో చేసుకుంటాం. ఒకవేళ లెఫ్ట్ రైట్ 2 సిబ్లింగ్స్లో కానీ మనకి మినిమం నెంబర్ ఆఫ్ కీస్ కానీ ఉంటే ఐదర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక సిబ్లింగ్తో మనం మెర్జ్ చేసి ఇక్కడ అప్డేట్ చేస్తాం. అర్థమైంది కదా? అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. నెక్స్ట్ నోడ్ ఏంటి? 18 డిలీట్ చేయాలన్నమాట. 18 ఎక్కడ ఉంది? 48 కన్నా లెస్సర్, 8 కన్నా గ్రేటర్, 14 కన్నా గ్రేటర్, 18 ఇక్కడ ఉంది. 18ని డిలీట్ చేయాలంటే ఒకవేళ 18 డిలీట్ చేస్తే నాకు ఇక్కడ 1 కీ ఉంటుంది. 1 కీ ఉండకూడదు. సరే, మనం లెఫ్ట్ సిబ్లింగ్ నుంచి బారో చేసుకుందామంటే ఇక్కడ 2 కీసే ఉన్నాయి. సరే, రెండింటిని మెర్జ్ చేద్దాం అనుకుంటే పేరెంట్ నోడ్లో కూడా 2 కీసే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ నోడ్లో మనకి 1 కీ ఉండొచ్చు. రూట్ నోడ్లో ఒకటే, మిగిలిన అన్ని పేరెంట్ నోట్స్లో కానీ లీఫ్ నోట్స్లో కానీ మనకి 2 కీస్ ఉండాలి మినిమం. ఓకేనా? సో పేరెంట్ నోడ్లో ఒక కీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి పేరెంట్ నోడ్ హెల్ప్తో ఈ మనకి రూట్ నోడ్లో ఒక కీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రా రూట్ నోడ్ ఏదైతే ఉందో దీంతో ఈ 2 పేరెంట్ నోడ్స్ని మెర్జ్ చేస్తాం. ఎలా చేస్తామంటే 18ని డిలీట్ చేస్తున్నా. ఓకే, 18ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేస్తే ఇక్కడ ఖాళీ ఉంటుంది, 14 కిందకు వస్తుంది.
ఓకే, 14 కిందకు వస్తుంది అండ్ ఇక్కడ ఖాళీ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మూడింటిని మెర్జ్ చేస్తా. అంటే ఇక్కడ 48 ఈ ఈ ఈ కిందకు వస్తుంది అనమాట. 48 ఇక్కడ ఏదైతే 14 ఉందో ఇక్కడ 18 డిలీట్ చేస్తే ఈ 14 కిందకు వస్తుంది అండ్ ఇక్కడున్న 48 లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ ఈ స్ట్రక్చర్ అంతా మారిపోద్ది. ఎలా అంటే ఇక్కడ 78 కన్నా లెస్సర్, 78 కన్నా గ్రేటర్ పార్ట్ ఏం మారుతావు అంటే 78 రైట్ సైడ్ ఏం మారుతావు, 78 లెఫ్ట్ సైడ్ మారుద్ది. సో నేను అందుకనే ఉత్త లెఫ్ట్ సైడ్ వరకు ఇక్కడ మీకు గీసి చూపిస్తా. ఇక్కడ 78 ఉంది, రైట్ సైడ్ అంతా సేమే. సో లెఫ్ట్ సైడ్ ఏం జరుగుద్దంటే నాకు 8, 48, 6. సో ఈ రూట్ నోడ్ హెల్ప్తో ఈ రెండింటిని మెర్జ్ చేసాం కదా. సో నాకు ఇలా వస్తుంది అనమాట. రైట్ సైడ్ అంతా సేమ్. ఈ లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ నాకు చేంజ్ అవుద్ది. అది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. 8 కన్నా లెస్సర్ ఏమున్నాయి, 2, 3, 4. 8 కన్నా గ్రేటర్. ఓకేనా? అండ్ ఇప్పుడు 48 కన్నా గ్రేటర్ అంటే ఏమున్నాయి, 49, 50, 58, 66. ఓకేనా? ఇప్పుడు 68 కన్నా గ్రేటర్ ఏమున్నాయి, 68 కన్నా గ్రేటర్ అంటే 71, 73. ఇప్పుడు 75 కన్నా గ్రేటర్ అంటే ఏమున్నాయి మనకి, 76, 77. సో ఇది లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఇది రైట్. 78 కన్నా గ్రేటర్. సో మనం ఈ 48 ఎక్స్ట్రా రూట్ నోడ్తో ఈ రెండు పేరెంట్ నోడ్స్ని మెర్జ్ చేసాం కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ 78 కన్నా లెస్సర్ ఏదైతే ఉందో అంటే ఈ పార్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో 18 డిలీట్ చేసేసాం. ఇప్పుడు డిలీటింగ్ ఆఫ్ పేరెంట్ నోడ్. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. సో చూసారు కదా గాయ్స్, ఇక్కడ లెఫ్ట్ పార్ట్ 78 కన్నా లెస్సర్. ఈ పార్ట్ అంతా 78 కన్నా లెస్సర్. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మెర్జ్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేశాను అనమాట. ఇదంతా 78 కన్నా గ్రేటర్. ఇది లెఫ్ట్, ఇది రైట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి పేరెంట్ నోట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ 68. ఓకేనా? సో 68 ఎక్కడ ఉంది, 78 కన్నా లెస్సర్, 8 కన్నా గ్రేటర్, 48 కన్నా గ్రేటర్. 68 అనేది పేరెంట్ నోడ్. ఓకేనా? సో ఇప్పుడు మనం పేరెంట్ నోడ్ని డిలీట్ చేయాలంటే ఐదర్ మనం పేరెంట్ నోడ్ ఈ కేసులో 68 ఏదైతే ఉందో ఈ 68ని డిలీట్ చేయాలంటే ఈ 68 ప్రెడిసిసర్తో కానీ సక్సెసర్తో కానీ రీప్లేస్ చేస్తాం. అది ఎలా అంటే 68 ప్రెడిసిసర్ అంటే 68 లెస్సర్ ఏమైతే ఉన్నాయో అందులో గ్రేటెస్ట్ వాల్యూ తీసుకుంటాం. అంటే 66 ఈస్ ద ప్రెడిసిసర్ ఫర్ 68. 66, 68 అండ్ 68కి సక్సెసర్ అంటే 68 కన్నా గ్రేటర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో లెస్సర్ తీసుకోవాలి. అంటే 71. 71 ఈస్ ద సక్సెసర్ ఆఫ్ 68.
అర్థమైంది కదా, ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకేనా. సో 68ని డిలీట్ చేయాలంటే 68 కన్నా లెస్సర్ ఉండే దాంట్లో హైయెస్ట్ వాల్యూ తీసుకొని రీప్లేస్ చేయాలి. ఓకేనా. ఆర్ 68 కన్నా గ్రేటర్ వాల్యూస్లో లెస్సర్ వాల్యూతో రీప్లేస్ చేయాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే నోట్స్లో ఐదర్ లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, మినిమం నెంబర్ ఆఫ్ కీస్ అనేవి 2 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 3, 4. ఓకేనా. ఈ కేసులో 68 ప్రెడిసిసర్ తీసుకుంటే ఇక్కడ మినిమం కీస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం తీయలేం. సో మనం ప్రెడిసిసర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే తీయాలి. సో మనం దీన్ని 68తో రీప్లేస్ చేస్తాం. సో ఈ 68ని 66తో రీప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏదైతే 68 ఉందో దీన్ని డిలీట్ చేసి 66తో రీప్లేస్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ 66 తీసేస్తాం. ఓకేనా. సో ఇలాగ మనం 68ని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ 93 అనేది ఎక్కడ ఉంది? 78 కన్నా గ్రేటర్, 88 కన్నా గ్రేటర్. సో 93 ఇక్కడ ఉంది మనకి. ఈ 93ని డిలీట్ చేయాలంటే సేమ్ అంతే, ఈ లెఫ్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఇందులో నుంచి కానీ, ఈ రైట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఇందులో నుంచి కానీ ప్రెడిసిసర్, సక్సెసర్ తో మనం ఈ 93ని రీప్లేస్ చేయొచ్చు డిలీట్ చేసిన తర్వాత. సో మనం ఈ లెఫ్ట్ నోడ్ నుంచి తీసుకోలేం, ఎందుకంటే ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2 ఉన్నాయి. ఓకేనా. సో మనం ప్రెడిసిసర్ తీసుకోలేం. సక్సెసర్లో చూస్తే 3 ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనం 93ని 98తో రీప్లేస్ చేయొచ్చు డిలీట్ చేసిన తర్వాత. సో నేను ఏం చేస్తానంటే 93ని డిలీట్ చేసి 98తో రీప్లేస్ చేస్తా. ఓకేనా. సో నాకు ఇలా వస్తుంది. అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి ఇవి. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్. సో 99 ఇటు వచ్చి 108 అటు వెళ్తుంది. సో 99 ఇటు వచ్చి 108 అటు వెళ్తుంది. సో 93ని కూడా డిలీట్ చేసాం. ఇప్పుడు 75ని డిలీట్ చేయాలి. 75 ఎక్కడ ఉంది చూడండి. 78 కన్నా గ్రేటర్, 8, 48, 66 ఈ మూడింటి కన్నా గ్రేటర్. సో 75 అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను 75ని డిలీట్ చేయాలంటే నాకు లెఫ్ట్లో 2 కీసే ఉన్నాయి, రైట్లో 2 కీసే ఉన్నాయి. సో నేను ఈ రెండింటిని మెర్జ్ చేస్తా. ఓకేనా. ఎలా చేస్తానంటే చూడండి, నేను చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోండి. 75 కదా. సో 71, 73, 75, 76, 77. 75ని డిలీట్ చేయాలి. సో నాకేమొస్తాయి? 71, 73, 76, 77. సో ఈ నోడ్ ఏదైతే ఉందో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని ఉండొచ్చు అని చెప్పాను? 4 ఉండొచ్చు. ఓకేనా. సో నేను ఈ నోడ్ని ఎత్తుకొని వెళ్ళి ఇక్కడ అప్డేట్ చేస్తా. ఓకేనా. సో 75ని డిలీట్ చేసి ఇక్కడ 66 కంటే గ్రేటర్ ఎలిమెంట్స్లో యాడ్ చేస్తున్నా. 71, 73, 76, 77. సో చూసారు కదా, 75ని కూడా మనం సక్సెస్ఫుల్గా డిలీట్ చేసాం. ఇప్పుడు రూట్ నోడ్ని డిలీట్ చేసాం, పేరెంట్ నోట్స్ని లీఫ్ కీస్ని డిలీట్ చేసాం, పేరెంట్ కీస్ని డిలీట్ చేసాం. ఇప్పుడు రూట్ నోడ్ని డిలీట్ చేయాలి. రూట్ నోడ్ ఏంటి? 78. 78ని మనం ఎలా డిలీట్ చేయాలంటే
నార్మల్ డిలీట్ చేసిన తర్వాత ఈ 78 ప్లేస్లో 78 ప్రెడిసీసర్ని కానీ ఆర్ 78 సక్సెసర్తో కానీ రీప్లేస్ చేయాలి. ఓకేనా? 78 ప్రెడిసీసర్ అంటే 78 లెఫ్ట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి? 77. సో 77 ఈజ్ ద ప్రెడిసీసర్ ఆఫ్ 78. ఓకేనా? అండ్ 78 సక్సెసర్ ఏంటి? 79. 79 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 78. ఎప్పుడు కూడా చూసుకోండి, ప్రెడిసీసర్ అంటే లెఫ్ట్లో హైయెస్ట్ వాల్యూ, సక్సెసర్ అంటే రైట్లో లోయెస్ట్ వాల్యూ. ఓకేనా? సో నేను ఇక్కడ 78ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి 79తో రీప్లేస్ చేస్తున్నా, సక్సెసర్తో రీప్లేస్ చేస్తున్నా. ఓకేనా? సో అట్ లాస్ట్ రూట్ నోడ్ని కూడా డిలీట్ చేసేసాం. ఇంకా మనకు ఉండేది స్పెషల్ కేస్ అంటే 98. ఓకేనా? 98ని ఇప్పుడు మనం డిలీట్ చేస్తున్నాం. 98ని ఇది స్పెషల్ కేస్ అని ఎందుకన్నానంటే 98ని డిలీట్ చేయాలంటే లెఫ్ట్లో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నాయి, రైట్లో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నాయి, రూట్లో కూడా మినిమం నెంబర్ ఆఫ్ కీసే ఉన్నాయి. అందుకే ఇది కొంచెం స్పెషల్. ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. సో మనం ఇందులో నుంచి ఒక వాల్యూని దీనికి డొనేట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఎలా జరుగుద్ది అంటే ఇక్కడ మనకి 98 ఉంది కదా, ఈ రెండింటిని మెర్జ్ చేస్తాం ఫస్ట్. అంటే 90, 91, 98, 99, 108. నేను ఇక్కడ 98ని డిలీట్ చేస్తే 90, 91, 99, 108. సో నాకు ఇలా వస్తుంది. ఈ నోట్ని నేను ఇక్కడ రీప్లేస్ చేస్తా. ఓకేనా? రీప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ నాకు మినిమం నెంబర్ ఆఫ్ కీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో గ్రేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది రూట్ నోడ్ దగ్గరికి వెళ్తుంది. అంటే 66 అనేది 79 దగ్గరికి వెళ్తుంది, 79 అనేది రైట్కి వెళ్తుంది. అంటే నాకు నేనేం చెప్పాను, ఒక నోడ్లో కీస్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉండాలని చెప్పా. సో 88 ఇక్కడ డిలీట్ అయ్యి 88 ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుద్ది. 79 ఇక్కడికి వస్తుంది. 79 ఇక్కడికి వస్తే 79 కన్నా లెస్సర్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 66 అనేది ఇక్కడ 66 వస్తుంది. అండ్ 79 ఇక్కడికి వెళ్ళింది కాబట్టి 79 కన్నా లెస్సర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వస్తాయి. 66 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అరేజ్ అయిపోద్ది. ఓకేనా? ఇవి 48 కన్నా గ్రేటర్ అండ్ 66 కన్నా గ్రేటర్ అన్ని ఇట్ సైడ్ వెళ్తాయి. అండ్ ఇక్కడ మనకి 79 కన్నా లెస్సర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్ సైడ్ వస్తాయి. ఓకేనా? అండ్ 79 కన్నా గ్రేటర్ అంటే మిగిలిన ఎలిమెంట్స్ అన్ని ఇట్ సైడ్ వస్తాయి. ఓకేనా? సో నేను మీకు ఇక్కడ వేసి చూపిస్తాను. 80, 87, 80, 87. ఓకేనా? అండ్ మిగిలిన 90, 91, 99, 108. సో చూసారు కదా, మనం స్పెషల్ కేస్తో పాటు 3 కేసెస్ చూసాం. deletion of root nodes, deletion of leaf nodes, parent nodes,
రూట్ నోడ్ అండ్ స్పెషల్ కేస్ కూడా ఒకటి చూసాం. ఇది కూడా మనకి పేరెంట్ నోడ్ కిందకే వస్తుంది, ఓకేనా. బట్ ఈ 98 కేసులో ఏం జరుగుతుందంటే అన్ని దగ్గర మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఉంటే ఎలా అది తీసుకోవాలి అని. సో ఇది ఫైనల్ అన్ని డిలీట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫైనల్ బీ ట్రీ వస్తుందో, సో మనం ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసాం అనమాట. సో అన్ని డిలీట్ చేసిన తర్వాత ఇది ఫైనల్ బీ ట్రీ. సో మీరు ఒకసారి అయితే నోట్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని మీ వాట్సాప్ గ్రూప్స్ అండ్ స్టడీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అందులో షేర్ చేయండి. సో నేను మీకు చాలా క్లియర్గా అయితే బీ ట్రీ డెలీషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అన్ని కేసెస్ అంటే ప్రతి ఒక్క కేసు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోకి అంతే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.